బాత్రూంలో బడబడ అనే ఒక ప్రోమో వచ్చింది కదా, అదే తనుజ వర్సెస్ ఇమాన్యుల్. ఆ ప్రోమోలో ఉన్న ముచ్చట లైవ్లో ఏం జరిగింది, దానికంటే ముందు ఒక 2 ముచ్చట్లు జరిగింది, దాని తర్వాత జరిగిన ఒక 4 ముచ్చట్లతో టోటల్గా ఈ వీడియో ఉండబోతుంది. లైవ్ అప్డేట్స్ వీడియో, మిడ్ నైట్ ముచ్చట్ల వీడియో ఇది, పార్ట్ 2, 2వ అధ్యాయం. లిటరల్లీ చెప్తానా, ఇమాన్యుల్ ఇచ్చి పడేసిండు నిజంగా చెప్తాను. తనుజ మళ్ళీ అదే పాత పద్ధతిన నాకు ఎవరు ఈ హౌస్లో సపోర్టే చేయలేరు అని అన్నది. ఆ పాయింట్ని పట్టుకొని నీకు సపోర్ట్ చేయలేదా, నేను సేఫ్ గేమర్ అని అంటున్నారు ఈరోజు అంటే, నేను సేఫ్ గేమర్ అంటున్నారంటే ఆ బెడ్ టాస్క్లో నీకోసం నిన్ను పట్టుకోవాలంటే కూడా రాకుండా నీకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళందరినీ తీసి కింద పడేసే ప్రయత్నం చేస్తూ నిన్ను సేఫ్గా ఉంచడానికి ప్రయత్నం చేసినాం. ఈవెన్ మా మమ్మీ సంజనాన్ని కూడా కింద పడేస్తుంటే కూడా నేను సైలెంట్గా ఉన్నా, కానీ నిన్ను మాత్రం కాపాడడానికి ప్రయత్నం చేసిన. అక్కడ నేను సేఫ్ గేమర్నైనా. పూల్ టాస్క్లో సుమనన్న దాంట్లో కూడా వాటర్ పోసిన, పక్కనే ఉన్న నీ దాంట్లో వాటర్ పోయలేదు, సుమనన్న దాంట్లో పోసిన, శ్రీజ దాంట్లో పోసిన, అక్కడ నేను సేఫ్ గేమర్నైనా. నేను సేఫ్ గేమర్ అవ్వడానికి కారణం నువ్వు అని మాట్లాడిండు కదా, తొడగొట్టు చిన్న అన్నట్టు కొట్టిండే. నిజం చెప్తాను, ఎక్సలెంట్, వావ్. ఈ పొరలు చీల్చుకొని ఉల్లిగడ్డ పొరలు అన్నిటిని చీల్స్తా అంటే మళ్ళీ పొరలే వస్తాయి. అట్లా కాకుండా కొబ్బరికాయ చెక్క చెక్కితే లోపల వాటర్, ఫ్రూట్, కొబ్బరి ఉంటుంది, గది రావాలి మాకు. అది వచ్చింది. అసలు ఈ నామినేషన్స్ దాకా ఇప్పుడు బయటకు వచ్చిండబ్బా, మొత్తంగా కంప్లీట్ బయటకు వచ్చిండు. ఇది కావాలి మాకు, తనుజ వర్సెస్ ఇమాన్యుల్ జరిగింది, సూపర్. ఇప్పుడు ఇమాన్యుల్ వర్సెస్ తనుజ అని టైటిల్ పెట్టచ్చు, దానికి న్యాయంగా ఉన్నది, ఎక్సలెంట్. అండ్ తనుజ బాధపడుతుంది, తనుజ ఎమోషనల్ అవుతుంది, తనుజ ఫీల్ అవుతుంది. ఇదేనా మళ్ళీ అంతే. సరే, ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుంటూ పోదాం. అసలు విశ్వరూపం మంచి వర్సెస్ గట్టిగా నడిచింది. ఈమె వర్షన్ అంతా ఏంది, ఇప్పటికీ ఒకటే అబ్బా, నాకెవ్వరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు ఇక్కడ ఈ హౌస్లో. నాకు ఎవరైనా కొంచెం ప్రేమ చూపిస్తే అది పెద్ద పాయింట్అవుట్ అయిపోద్ది. నువ్వు పో రాజు, నువ్వు రా, నువ్వు పక్క నుంచి కూర్చుంటావు, నేను కూర్చోమన్నా, నువ్వు వెళ్ళిపో నువ్వు నాకు తినిపిస్తే మళ్ళీ వీళ్ళందరూ ప్యాంపర్ కావాలి, ఈమెకి ప్రేమ కావాలి, అది కావాలి. నాకు ఎవరైనా ప్రేమ చూపిస్తే తప్పు, నాకు ఎవరైనా ప్యాంపర్ చేస్తే తప్పు, నాకు ఎవరైనా. ఏందమ్మా నువ్వు, ఏంది అక్కడ డైరెక్ట్గా అంటే తెలుసా మాధురి, గిదే సీరియల్ యాక్టింగ్లో ఆపేయమన్నారు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు, ఆపే. వాళ్ళందరూ పెట్టిన పాయింటే గిది, సీరియల్ యాక్టింగ్లో ఆపే అంటే నువ్వు బాండింగ్స్ గురించి మాట్లాడుతు, బాండింగ్స్ గురించి కూడా కాదు, నువ్వు చేస్తే సీరియల్ యాక్టింగ్లో వద్దని చెప్తున్నారు, ఆపి నువ్వు ఓవర్ యాక్టింగ్ ఆపు అంటుంది ఆమె. నిజంగా లిటరల్లీ డైరెక్ట్ ముఖం పట్టుకొని అయినా కంటిన్యూ చేస్తుంది. సరే మాట్లాడుకుందాం, వెరీ ఇంట్రెస్టింగ్ అబ్బా, అమ్మయ్య. ఇలా మనశ్శాంతిగా అనిపించాలి ఏమన్నా ముచ్చట్ల గురించి మాట్లాడుకోవాలంటే. అంటే లిటరల్లీ వాళ్ళు డ్రామా చేస్తున్నారు అన్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసేటోళ్ళు ఫుల్ మంది తయారవుతున్నప్పుడు ఆ డ్రామాని, అది డ్రామా అని నిరూపించగలిగే సబ్జెక్ట్ ఉండి దాని గురించి మాట్లాడగలిగే. ఇప్పుడు రమ్య మాట్లాడితే అథెంటిసిటీ రాలేదు, అది ఇమాన్యుల్ మాట్లాడితే అథెంటిసిటీ వస్తుంది. ఈయన కూడా అందులో పాల్గొన్నాడు కదా, ఈ ప్యాంపరింగ్ బ్యాచ్లో ఇతను ఒక ప్యాంపర్ కదా. ఇది మారిపోతే కనుక, వీళ్ళు కనుక రివోల్ట్ అయితే అదిరిపోతుంది. కళ్యాణ్ నామినేట్ చేస్తాడు అనుకుంటే నేను ఒకటి ఉంచుకుంటే అయిపో అంటే ఉంచుకొని మాట్లాడితే ఖతర్నాకుండు. దివ్య నిఖిత మంచి ఆయుధం అయిపోయింది ఇమాన్యుల్కి. ఎందుకంటే దివ్య నిఖిత కూడా షాక్ అయింది, అసలు ఏంది గీమెతోటి గంత పంచాయతీ జరిగింది, ఆయేషతోటి గింత పంచాయతీ జరిగింది, నామినేషన్లు వేరు, ఆ తర్వాత టక్కన కలిసిపోయారు, 10 నిమిషాల ముందు వరకు కలవాలి, 10 నిమిషాలలో కలిసిపోయారు, టక్కన చిత్తు బొత్తు అయిపోయింది, బొమ్మ బొరస అయిపోయింది, అట్టెట్ అయిపోయింది. నేను కూడా షాక్ అయినా, అసలు నువ్వు ఇంత సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నావు నేను కూడా అనుకున్నా, నేను నీతోడు కూడా చెప్పినా కదా అని దివ్య కూడా చెప్పడంతో మంచి సపోర్ట్ వచ్చింది ఇమాన్యుల్కి. ఇక అందుకున్నాడు కదా బాత్రూంలో కంటిన్యూస్గా నీ వల్ల నేను సేఫ్ గేమర్ అయినా, నీ వల్ల నీళ్ళు నీకు పోయలేదు, నీకు పక్కన నీకు పోయలేదు, నువ్వు నా దాంట్లో పోసినావు, నువ్వు నాకు సపోర్ట్ చేసినావు, నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేసినావు నాకు, మొన్న అన్నీ తప్ప నాకు ఇంకెవరు సపోర్ట్ చేయలేదు, నువ్వు కూడా పోసినావు నీళ్ళు అంటే. నేను పోయలే, ఫస్ట్ ఆయన పోసిన తర్వాత నేను పోసిన అంటే దివ్య ఉండి ఫస్ట్ బర్నీ గారే పోసిర్రు అని చెప్తుంది. నేను అనుకున్నా, తనుజ మనసులో అనుకుంటవచ్చు, దివ్యాన్ని చూసి నువ్వెక్కడ దొరికినావే నాకు అనుకుంటుండొచ్చు, మొత్తం వాడికి సపోర్ట్ చేస్తాను. అయితే వాస్తవం చెప్తున్నామే. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఈమెకి అందరూ సపోర్ట్ చేసినా కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు ఎవ్వరు తోడలేదు ఇంతవరకు. సంజనక్క బయట తలుక్కుద్ది, సంజనక్క సాయి శ్రీనివాస్కి చెప్తే ఊరంతా చెప్పినట్టు కదా, ఆడ కూర్చుని సాయికి చెప్తాను అన్నట్టు. ఆమె ఇమాన్యుల్ తోటి ఉన్నప్పుడు, ఇమాన్యుల్ యు ఆర్ ద బెస్ట్, నాకు సపోర్ట్ చేసింది నువ్వు ఒక్కడివే, నువ్వే అంటది. ఆడిదికి పోయి బర్నన్ ఉంటే నాన్న నువ్వే నాకు సపోర్ట్ చేసేది, నువ్వు లేకపోతే నాకు ఈ హౌస్లో ఎవ్వరు లేరు అని అంటది. మళ్ళీ కట్ చేస్తే మా దగ్గరికి వచ్చి దివ్య చేయబట్టి మొత్తం నాన్న అసలు నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన నాతో మాట్లాడతలేదు, అప్పుడే డాడీ అంటది, అప్పుడే నాన్న అంటది, అప్పుడే బర్నీ సార్ అంటది అని చెప్పి ఇక్కడ సాయి శ్రీనివాస్కి చెప్తాంది. ఆయన ఊరంతా చెప్పొత్తాడు. అమ్మ భలే వద్దా ఏమొచ్చరా. చలో కంటిన్యూ. ఓపెనింగ్ మనకి అంటే
ఇంతకుముందు మనం ఫస్ట్ హాఫ్ మాట్లాడుకున్నాం కదా, ఆ ఫస్ట్ హాఫ్ది నేను అప్లోడ్ చేసిన చూడుర్రి. ఆ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అంటే పార్ట్ 1 అయిపోయిన తర్వాత ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ అనమాట. పార్ట్ 1కి కంటిన్యూషన్గానే జరిగింది. నేను కరెక్ట్గా ఎక్కడైతే ఆపినో అక్కడి నుంచే మనకి ఇది స్టార్ట్ అయింది. ఏది ఈ బాత్రూమ్ పంచాయతీ కంటే ముందు ఒక చిన్న సీన్ తోటి స్టార్ట్ అయిపోయింది. సో విల్ స్టార్ట్ రైట్ నౌ. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను అన్నట్టు, అందుకేం చేయరా. ఇగో ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు నేను ఏ వీడియో పెడితే ఆ వీడియోకి సంబంధించిన లింకులు పెడతా. బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ గారి Seenu65_official అని ఉంటుంది. అది కొట్టంగానే మీకు బ్రాడ్కాస్ట్ ఛానల్ ఆ పైనే కనబడుతుంది. బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. రైట్, కంటిన్యూ చేద్దాం. యా, ఇక్కడ సంజన నిఖిల్ నాయర్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే దాంతో కంటిన్యూ అవుతుంది. అయితే వ్యాలిడ్ రీజన్ ఉండాలి కదా, కనబడతలేదు అని చెప్పి నామినేట్ చేయడం కరెక్ట్ కాదని నిఖిల్ నాయర్ అంటాడు. ఇదేం నామినేషన్, కనబడతలేరని ఇన్ని 6 వారాల తర్వాత కనబడతలేరని నామినేట్ చేయడం కరెక్టేనా? సేమ్ రీతు కూడా మన రాముని కనబడతలేవు అని చెప్పి నామినేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. పోయిన వారం సుమనన్నను కూడా కనబడతలేవు అని చెప్పి నామినేట్ చేస్తే తనుజ యాది హే కనబడతలేవు అన్న, నువ్వు కనబడతలేవు, నువ్వు అంత పెద్దగా ఏం యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తావు. తనుజ కూడా పెద్ద బిస్కెట్ నామినేట్ చేస్తే అప్పుడు రైట్. సేమ్ ఇది కనబడటలేదు అని నామినేట్లు చేయడం చాలా తప్పు. ట్రోల్ అయిపోతారు బయట. కళ్యాణ్ అంటాడు కదా, ట్రోల్ అయిపోతారు బయట ఇలాంటి నామినేషన్లు చేస్తే. చీప్ రీజన్స్తో నామినేట్ చేయొద్దు. సంజనాన్ని ఏం చేసిండు కళ్యాణ్, చీప్ రీజన్తో నామినేట్ చేయదు, డెడ్ చీపు. రైట్, అయితే కనబడడానికి వానబీలాగా మనం చేయకూడదు, అది కూడా తప్పైపోతుంది. అంటే కనబడాలి అని ఏదో కావాలని చేసినాం అనుకో అనవసరంగా గలీజ్ అయిపోతాం మనం, అట్లా కూడా చేయొద్దు అని చెప్పి చెప్తుంది. ఆయన బర్నీ అన్న పోవడానికి కారణాలు బంధాలు. అంటే ఈమె భాషలో చెప్పాలంటే బంధనాల వల్లే ఆయన బందీ అయిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. బర్నీ అన్న పోవడానికి బంధనాలే కారణం అని చెప్తుంది. ఆ తర్వాత తనుజ, ఇమాన్యుల్, దివ్యనికిత వీళ్ళ పంచాయతీ నడుస్తూ ఉంటుంది. తనుజ మాట్లాడుతున్నమాట. ఇమాన్యుల్ అంటాడు, మేము షాక్ అయ్యాం, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నిన్నటి దాకా ఒక రకంగా ఉంది, 10 నిమిషాలకు ముందు ఒక రకంగా ఉంది, 10 నిమిషాల్లో మొత్తం మారిపోయింది, అసలు ఏంది ఇది అని మేము షాక్ అయ్యాం తెలుసా. దివ్య ఏమంటావు అంటే, అవును నేను కూడా షాక్ అయినా, నేను కూడా అనుకున్నా అసలు ఏంది ఇది, ఇలా సేఫ్ గేమ్ ఆడుతుంది అని నేను కూడా అనుకున్నాను. ఆమె అంటుంది నామినేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇచ్చినావు కదా. తనుజ అంటుంది నువ్వు నామినేట్ చేయాలనుకున్నావు కాబట్టి ఇచ్చినావు అంటే, ఎస్ నేను నామినేట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇచ్చిన, అంటే నువ్వు కూడా నామినేట్ చేద్దాం అనుకున్నావు కదా అంటే, అవును నాకు నామినేషన్ పాయింట్ నువ్వు ఉన్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తా అనేటోళ్ళకి ఇచ్చిన అని నేను అంటాడు. అంటే అయినా నేను చెప్పిన వాళ్ళు చేయకపోయినా కానీ, నాకు చెప్పిన వాళ్ళు నేను ఇచ్చిన వాళ్ళు చేయకపోయినా కానీ, నువ్వు ఆల్రెడీ నామినేషన్లోకి వచ్చినావు కదా అంటే, నేను నామినేషన్లోకి వచ్చినానే కదా, నీకు హ్యాపీ, అందుకే కదా నువ్వు ఇచ్చినావు డబుల్ ఒకరికి ఇస్తే మిస్ అయిపోతా అని చెప్పి ఇద్దరికి ఇచ్చినావు కదా కావాలని, తెలిసిందిలే హ్యాపీ కదా నువ్వు అని అంటే, నాకెందుకు హ్యాపీ, నేను నామినేషన్ పాయింట్ పెడదాం అనుకున్నా చేద్దాం అనుకున్నా నేను చేసిన. అయినా వాడు నామినేట్ చేయలేదంటే నాకు కోపం వచ్చింది. వారే నువ్వెందుకు నామినేట్ చేయలేదంటే, అవును నీకు వాడు నామినేట్ నన్ను చేయకపోతే నీకు కోపం వచ్చింది కదా, దానికోసం స్టాండ్ తీసుకొని నిలబడ్డావు కదా, అక్కడే క్లారిటీ వచ్చింది నీ గురించి అంటే, అవును వాడు నా నమ్మకం పోగొట్టుకున్నాడు, నిన్ను నామినేట్ చేయలేదని కోపం రాలే నాకు, వాడు నన్ను నమ్మించి ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి నాకు కోపం వచ్చింది అని కళ్యాణ్ పాయింట్ చెప్తాను. ఇక్కడ చెప్పిన తర్వాత ప్రతి దగ్గర కళ్యాణ్గా ఇట్లున్నాడు అంతే, ఎక్కడ చూసినా కళ్యాణ్ అన్న కనబడితే ఇట్లా తలకాయ కిందకి దించుకొని ఉన్నాడు. అంటే అన్ని రకాలుగా ఇరుక్కుంటున్నా అన్నట్టుకుంది కళ్యాణ్ పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు తనుజాన్ని నమ్మించి మోసం చేసినట్టు, తనని నామినేట్ చేయడం అంటే డైరెక్ట్ ముఖం మీద చెప్పొచ్చు కదా, తనుజ నాకు ఇది నచ్చట్లేదు, తనుజాని క్లోజ్నెస్ ఉంది కదా, నచ్చదు కదా, వేయరా అంత క్లోజ్ కదా, అప్పుడు మంచిగా చేసి మాట్లాడచ్చు కదా. తనుజ ఇట్లా కాదు, తనుజ మ్యాటర్ ఏంటంటే నేను నిన్ను నామినేట్ చేద్దాం అన్నంత కోపం వస్తుంది, ఎందుకంటే నువ్వు గిట్ట చేసినావు అని చెప్పొచ్చు కదా. చెప్పకుండా నేను నామినేట్ చేస్తా ఇంటికి వెళ్ళి బయటకు పంపిస్తా అంటే తప్పు కదా. నీకోసం అంత నిలబడ్డది, నువ్వు కూడా నా కోసం నిలబడ్డది, కూసుంది, ఎన్నో కష్టాలు పడి నన్ను సేఫ్ జోన్లోకి పంపించింది, ఎంతో ఇవన్నీ అంటే ఆ రాముతోటి పోయి చెప్పడము ఇవన్నీ రాంగ్. అది ఎందుకంటే ఆమె అంత కోసం నిజంగా చెప్తున్నబ్బా, కళ్యాణ్ని నిలబెట్టిందంటే ఆ సేఫ్ జోన్లోకి పంపించడానికి కానీ ప్రతి దగ్గర కానీ కళ్యాణ్ కోసం త్యాగాలు చేసింది, సాక్రిఫైజులు చేసింది తనుజ. అట్లాంటప్పుడు ఆమెని నామినేట్ చేద్దామని అనుకోవడం తప్పు కదా. డైరెక్ట్గా ఏమన్నా పంచాయతీ డైరెక్ట్గా 1-on-1 మాట్లాడుకోవచ్చు కదా. ఏందన్నట్టు తప్పు, చాలా తప్పు. తనుజ విషయంలో కళ్యాణ్ అనుకున్నది మాత్రం చాలా తప్పు. రైట్, ఇక్కడ సేఫ్ గేమ్ ఆడద్దని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుల్ కళ్యాణ్ తోటి సేఫ్ గేమ్ ఆడిందని అర్థమైంది. ఓకే, ఇక్కడ కాదు. తనుజ దివ్యతో అంటది, కూర్చుని మాట్లాడాలి, అడగాలి ఏదైనా ఉంటే కానీ నామినేట్ చేసి బయటకు పంపించాలి అని అనుకుంటే వాట్ ఈజ్ దిస్, చేయకపోతే లేచి మాట్లాడడం, అసలు వాట్ ఈజ్ దేర్, అసలు నాకు అర్థం కావట్లేదు అతని ఉద్దేశం ఏంటి అంటే, నన్ను నామినేట్ చేయకపోతే లేచి నిలబడి మాట్లాడాడు స్టాండ్ తీసుకుని, అది చాలా దారుణంగా అనిపించింది అని చెప్పి తనుజ అంటే హట్ అయింది పర్సనల్గా. రైట్, ఇమాన్యుల్ అంటాడు నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి అన్నాడు అందుకే ఇచ్చిన,
తనుజ ఒకరికి ఇస్తే ఇక్కడ సేవ్ అవుతారని చెప్పి ఇద్దరికి ఇచ్చిండు అని చెప్పి అక్కడ బాత్రూమ్ దగ్గర వేరే అయ్యాయి. ఇక బాత్రూమ్ కాడ మాటలు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడికి ఇమాన్యుల్ వచ్చిండు. రా రమ్యకి కూడా తన మీద ఈమెకు ఉందని, ఈమెకేమో తనకు మీద ఉందని ఇద్దరు చెప్పారు. కాబట్టి చెరొకటి ఇచ్చిన, వీళ్ళు చూసుకుంటారు కదా, నాకెందుకు సంబంధం అంటే, అవును మేమేం చూసుకుంటామని ఇచ్చినావు కదా అంటే, అవును నాకేం అవసరం, వాళ్ళు చూసుకుంటారు అందుకే నేను ఇచ్చేసిన అంటే, ఓ నువ్వు సేఫ్గా ఉండొచ్చు, మేమేం చూసుకుంటే నువ్వు పక్కకు నిలబడి సేఫ్గా చూసుకుంటూ ఉండొచ్చు అంటే, అదే కదా గేము. ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరిని నామినేట్ చేసుకోవాలి నా చేతిలో ఉంది కదా, అదే కదా గేము అంటే, వావ్ వాట్ ఏ గేమ్. సేమ్ అబ్బా, పోయిన సీజన్ కంటెస్టెంట్ యాదే 7 సీజన్ కంటెస్టెంటు, 8 సీజన్ కంటెస్టెంటు ఇద్దరిని కలిపి మిక్సర్ వేసినట్టు సప్పర్లు కొట్టింది. కడితే మేము కూడా కొడతాం సప్పర్లు అని చెప్పి ఇమాన్యుల్ కొట్టిండు. ఇద్దరు సప్పర్లు కొట్టారు. గేమ్ సేఫ్ గేమ్. ఒక టికెట్ ఉంచుకొని నీకు నిజంగా ఉంటే, నా సేఫ్ గేమ్ అని అంటున్నావు కదా, నీకు నిజంగా ఉంటే ఒక టికెట్ ఉంచుకొని నన్ను నామినేట్ చేసేటోడివి అంటే నాకేం అవసరము, నేను నెక్స్ట్ వీక్ దాకా చూస్తా, నెక్స్ట్ వీక్ లోపల నువ్వు మారితే ఓకే, మారకపోతే అడిషనల్ పాయింట్స్ యాడ్ చేసుకొని నేను నామినేట్ చేస్తా. ఇది మూర్ఖత్వం, ఇది ఇమాన్యుల్ మూర్ఖత్వం. మళ్ళీ 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 ఇదే చెప్తాడు, నెక్స్ట్ వీక్ చేస్తా, పాయింట్స్ ఇంకొన్ని ఉన్నాయి, బర్నీ గారి మీద నాకు ఫుల్ పాయింట్స్ ఉన్నాయి, తనుజ మీద పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ చెప్తా. ఎప్పుడు నెక్స్ట్ వీక్, ఎప్పుడు ఫినాలే వీక్లోనా? దీనే సేఫ్ గేమ్ అంటారు. రైట్గా నాకేం అవసరం యాడ్ చేసి చెప్తా అంటే, గో హెడ్ చేసుకో, నామినేట్ చేసుకో, నెవర్ ఐ డోంట్ కేర్, ఐ నెవర్ కేర్ అని అంటే, నేను కూడా నెవర్ కేర్, ఐ డోంట్ కేర్, గో హెడ్ ఈయన కూడా అంటాడు ఇమాన్యుల్. ఇలాంటి వ్యక్తినా నేను ఇమాన్యుల్ స్టార్ట్ చేసింది అబ్బా, ఇక్కడ నుంచి స్టార్ట్. ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసింది, ఇటువంటి వ్యక్తి కోసమా నేను నిలబడింది అని చెప్పి అంటాడు. అనగానే ఎవరి కోసం సపోర్ట్ చేసారు, ఎవరు నిలబడ్డారు, నా కోసం ఎవరు లేరు, నా కోసం ఎవరు నిలబడలేదు అని అంటుంది. అనగానే ఇమాన్యుల్ ఉండి రింగుల టాస్క్లో ఆ గేమ్కి నీకు సపోర్ట్ చేసింది ఎవరు, హౌస్లో ఇమాన్యుల్ తప్ప ఎవరు లేరు నా కోసం అని అప్పుడు అన్నావు. రింగుల టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరు చేస్తారు అప్పుడు సపోర్ట్, నేను కాదు సపోర్ట్ చేసింది అంటే, లేదు నువ్వు స్వీట్ పాయిజన్ అసంటోడివి, నువ్వు కావాలని అది చేస్తావు, నీతోనే కాదు ఇక్కడ తనుజ ఏమంటుంది అంటే, నీతోనే కాదు అందరితో నేను చెప్పిన అంటుంది. అవసరాన్ని బట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నువ్వు లేకపోతే ఇంకెవరు లేరు, నాకు నువ్వు ఒకరే ఉన్నావు అని చెప్పి నువ్వు ఇట్లాంటివి చెప్తా ఉంటావు అంటే, అవును నువ్వు పెద్ద స్వీట్ పాయిజన్ అని చెప్పి తనుజ ఇమాన్యుల్ అంటుంది వెరైటీగా. కొత్తగా వచ్చిన వాళ్ళతో నువ్వేం చెప్తున్నావు, తనుజ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్తున్నావు కదా, నువ్వు చాలా చేస్తున్నావు అసలు అన్నట్టుగా అంటుంది. అంటే అక్కడ డిస్కషన్లోనే ఇంకో పాయింట్ ఏమంటారంటే, సీరియల్ యాక్టింగ్ చేస్తుందని కాదు, ఏమంటారు అబ్బా, అవును నేనే పెట్టిన సీరియల్ అని పెట్టిందే నేను, ఇదంతా సీరియల్ అని పెట్టింది నేను, నాన్న అనేది సీరియల్ యాక్టింగ్ లానే ఉందని చెప్పి సీరియల్కి పేరు పెట్టి మరీ నేను ఆ పేరు పెట్టి మరీ నేను ఎంటర్టైన్ చేసిన, ఆ పేరు పెట్టిందే నేను, దాని గురించి మాట్లాడిందే నేను, నీ వెనకాల మాట్లాడాల్సినంత అవసరం లేదు, నేను స్ట్రైట్గా కూడా మాట్లాడిన తల్లి అని అంటాడు. అన్నాక ఇప్పటికీ స్టిల్ ఫీల్ ఇమాన్యుల్ ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ కళ్యాణ్ గారికి ఇచ్చి తప్పు చేసినా నేనే ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తే ఒక పాయింట్ ఉందని ఆగిన. ఏమంటావు దివ్య చెప్పు, అది నీకు అనిపించలేదా అంటే, ఎస్ నాకు కూడా అనిపించింది సేఫ్లే అని అనడం. ఆ తర్వాత తను చూడండి, ఈ వీక్ వెళ్ళిపోతే ఓకే, లేదంటే నెక్స్ట్ వీక్ నామినేట్ చేసుకుందులే అంటుంది. వీక్ మొత్తం సపోర్ట్ చేస్తే నాకు సపోర్ట్ లేదు అని అంటుంటావు అనిపిస్తుంది నీకు, ప్రతిసారి అదే కదా నువ్వు చేసేది, వీక్ అంతా సపోర్ట్ చేస్తే నాకు సపోర్ట్ లేదు అని అంటావు లాస్ట్లో అని ఇమాన్యుల్. యాక్చువల్లీ ఏమైందంటే చెప్తా, ఆ టాస్క్లో మొత్తం అయిపోయిన తర్వాత, వాటర్ టాస్క్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు ఇమాన్యుల్ ఎక్కడ హట్ అయిందంటే, ఇక్కడ హట్ అయింది అబ్బా, మెయిన్ హట్ కావడానికి కీ పాయింట్ ఇది. ఆ రోజు వాటర్ టాస్క్లో కూడా, పూల్ టాస్క్లో అందరూ హెల్ప్ చేశారు, దివ్య నిఖిత కూడా హెల్ప్ చేసింది. తనుజ దాంట్లో పోయకుండా అక్కడున్న నీళ్ళు శ్రీజ దాంట్లో పోయడానికి ప్రయత్నం చేశారు, ఇమాన్యుల్ కూడా శ్రీజ దాంట్లో పోయడం, సుమన్ చెట్టు దాంట్లో పోయడానికి ప్రయత్నం చేశారు. అట్లా అందరూ కూడా తనుజ దాంట్లో నీళ్లు పోయకపోవడం వల్ల తనుజ గెలిచింది తప్ప బర్నీ అన్న హెల్ప్ చేయడం వల్ల గెలవలే. బర్నీ అన్న హెల్ప్ చేసిండు, అది కూడా పాయింటే, కానీ వీళ్ళంతా నీళ్లు పోస్తే బర్నీ అన్న ఎంత తీసినా కానీ వర్కౌట్ కాకపోయేది. వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల తనుజ గెలిచింది. లోపలికి వచ్చినాక నాకు మా నాన్న తప్ప ఇంకెవరు సపోర్ట్ చేసేటోళ్ళు హౌస్లో, నేను ఒంటరి దాన్ని, మా నాన్న ఒక్కడే ఉన్నాడు నాకు అంటుంది. అనగానే ఇమాన్యుల్ హట్ అవుతుంది. ఓరి అమ్మ, మా మమ్మీకి నేను మనస్ఫూర్తిగా హెల్ప్ చేయకుండా నీకోసం నిలబడితే, బెడ్ టాస్క్లో నీకోసం నిలబడితే, అన్ని రకాలుగా నీకోసం నిలబడితే, నిన్ను సేవ్ చేస్తే నువ్వు కళ్యాణ్ని తలుపుకొని మళ్ళీ మాకు ఇబ్బంది చేసి నువ్వేంది ఇది, ఇదా నువ్వు మాట్లాడేది, హెల్ప్ చేయలేదని అంటావా, సపోర్ట్ చేయలేదంటావా, ఇది తప్పు కదా అని వీళ్ళు హట్ అవుతారు అన్నట్టు. అక్కడ ఇమాన్యుల్ బాగా హట్ అవుతుంది. ఇమాన్యుల్ కాదు, మిగతా వాళ్ళందరూ కూడా హట్ అవుతారు, దివ్య నిఖిత కూడా హట్ అవుతుంది. 10 నిమిషాల్లో చేంజ్ చేస్తావు నువ్వు మాట,
అసలు వాటర్ గేమ్‌లో సేఫ్ ఆడి నేను సేఫ్ గేమర్‌ని అయిపోయినా. తనుజ కోసం నిలబడితే ఎవరు లేరు నా కోసం అని అంటది ఈమె. బర్నీ అన్న పోస్తే నేను పోసిన అంటే నువ్వెక్కడ సపోర్ట్ చేసినావు? నువ్వు నా దాంట్లో నీళ్ళు పోసినావు అంటే ఒక బకెట్ పోసిన. ఎందుకు? బర్నీ అన్న పోస్తే నేను కూడా పోసిన. అంతే ఆ తర్వాత పోయనే లేదని చెప్తాడు. అక్కడ దివ్య ఉండి పోయలేడు ఆయన. ఫస్ట్ బర్నీ అన్నే పోసిండని చెప్పి చెప్తారు. ఇక రీతు, తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు బయట. ఇమాన్యుల్, ఆయేషా ఆ టాపిక్ తీసుకొని ఇమాన్యుల్ ఆయేషాని సేవ్ చేయమంటే గౌరవ్ చేసిండా? గౌరవ్ పప్పెట ఏమైనా? ఈయన చేతిలో పప్పెట, ఇమాన్యుల్ చేతిలో పప్పెట అని చెప్పి రీతు ఫీల్ అవుతుంది. ఏం లేదు, రీతు నామినేషన్లో ఉంటే అట్లా హట్ అవుతుంది. రీతు నామినేషన్ లేకపోతే ఇవన్నీ హట్ కాదు మరి. రైట్. ఇమాన్యుల్ అంటాడు లోపల అక్కడ, నా ఒపీనియన్ క్లియర్ కట్గా ఉన్నా నేను. బయట ఒక్క పాయింట్ 4-5 పాయింట్స్ అన్నీ ఉన్నాయి వాడి దగ్గర అని చెప్తే వాడికి ఇచ్చిన కానీ, లేదంటే ఒక పాయింట్ ఉంది నా దగ్గర అని నేను ఆగిన కానీ, లేదంటే నేనే నామినేట్ చేసుకునేటోని. ఆ బెడ్ గేము, పూల్ గేము, ప్రతి దగ్గర రింగ్ గేము, ప్రతి దగ్గర సేఫ్ అయినా, అనవసరంగా సేఫ్ అయ్యి నేను అనవసరంగా నా గేమ్ పాడు చేసుకుంటూ వచ్చిన. దివ్యల మాదిరి అక్కడ తనుజ దగ్గర కూర్చుని సీరియల్ యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్ అని ఇంతమంది చెప్పినాక గదే మాటలు చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఆయేషా టాపిక్ 1 వీక్లో నువ్వు కంప్లీట్గా ఆమె చూసిందంట, మారినావు అని చెప్పిందంటే నువ్వు ఓకే అన్నావంట. ఏంది ఇదంతా మాకు డ్రామాలోకి అనిపించదా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు అన్నట్టు. అదే అందరూ అనేది ఇక్కడ. అంటే నేను ఆమె టార్గెట్ చేసిందని నేను టార్గెట్ చేసే మనిషిని కాదు, నేను అట్లా టార్గెట్ చేయను, నేను ప్రేమతోటి కూడా గెలవచ్చు, అందరికి గెలిచే ప్రయత్నం చేస్తాను అన్నట్టు చెప్తుంటే సంజన అక్కడ ఇమాన్యుల్, సాయి వీళ్ళు ముగ్గురు కలిసి ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. ఈమె ఇప్పుడే వచ్చి ఇమాన్యుల్ నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే బాగా సపోర్ట్ చేసినావు అంటుంది. కట్ చేస్తే వాళ్ళ నాన్న అంటుంది, అదే స్టార్టింగ్లో చెప్పిన మాట అదంతా చెప్తుంది. అలగడమే మెయిన్ గేమ్ ఈమెకి, కంప్లీట్గా అలగడమే గేమ్. ఎంత సపోర్ట్ చేసినా చేయట్లేదు అంటుంది, టూ మచ్ అనగానే ఇక్కడ దివ్యల మాధురిని ఇక తిడతా ఉంటుంది ఈమె. వెళ్ళమ్మా ఇడికెళ్ళి, నువ్వు ఉంటే నాన్న పోతే అమ్మ వచ్చింది, ఈమె అమ్మ కావాలి, నాన్న కావాలి, ఎప్పుడు సపోర్ట్ కావాలి, ప్యాంపర్ చేసేటోళ్ళు కావాలి, ప్రేమ చూపించేటోళ్ళు కావాలి, ఇవన్నీ అంటారు వీళ్ళందరూ మాట్లాడతారు. వెళ్ళమ్మా అంటారు. ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ ఎల్లు. అది జరిగింది కదా. దీని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. పార్ట్ 1 చూసేసేరి, పార్ట్ 2 చూడుర్రి. ఏది నచ్చింది, ఏ వర్షన్, ఎవరు బాగా అనిపించారు, ఎవరు ఈ పాయింట్లు కరెక్ట్గా అనిపిస్తున్నాయి కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. 10 మందికి రీచ్ కావాలంటే వీడియో మీ హైపు, మీ లైక్, మీ సపోర్టు గుద్దురి. ఉంటాం మళ్ళీ. టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసిరా.